28-29 కోసం కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువకు భీమా కాలువ ద్వారా వేలాది ఎకరాలకు నీరందించే ఈ డిస్ట్రిబ్యూటర్లను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది క్యూసెక్కుల నీళ్లు కృష్ణాలో పారుతూ శ్రీశైలం పోతూ ఉంటే పోతిరెడ్డిపాడులో కూడా ఎక్కువ డ్రా చేసుకున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రాంత రైతాంగం పట్ల ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ఓటు బ్యాంకు, ఓట్లు వేసుకునే రాజకీయం తప్పితే కనీసం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా. ఎలినో వచ్చింది, ఎలినో వచ్చే అవకాశం ఉంది కాబట్టి గత సంవత్సరం ముందుగానే చాలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కానీ పత్రికా ముఖ్యంగా కానీ చాలా దగ్గర ఎలినో గురించి ప్రభుత్వానికి ముందే తెలుసు. మరి తెలిసిన ప్రభుత్వం ముందుగా వృధాగా కృష్ణాలో పోతున్న నీళ్లను ఒడిసి పట్టుకొని చెరువులు నింపుకొని రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ స్వలాభాలు తప్పితే రైతాంగం యొక్క రైతు పట్ల, రైతాంగ ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి రైతులను అడ్డంగా నాశనం చేస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు కాలువలు ఎక్కడ చూసినా జమ్ము. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు దించిన జమ్ము. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఇబ్బంది ఉంటే ఇది చేయించి బ్లాస్టింగ్ చేయిస్తే ఈ ప్రభుత్వం కనీసం 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ కాలువల దగ్గర ఉన్నటువంటి రాళ్ళని తీయలేదు. జమ్ము ఎక్కడ చూసినా, మీరు మీడియా మిత్రులు మీరు కూడా చూసారు, ఎక్కడ చూసినా జమ్ము. మరి ఇందాక చెప్తా ఉన్నారు జమ్ము పేరు మీద బిల్లులు ఎత్తుకున్నారని చెప్తా ఉన్నారు. చాలా దగ్గర జమ్మలాగే ఉంది కానీ బిల్లులు మాత్రం వాళ్ళ జోబులోకి పోయినాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నిర్లక్ష్యానికి ఈరోజు ఈ ప్రాంత రైతాంగం పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పాలమూరు జిల్లా వాడు అంటారు ముఖ్యమంత్రి గారు. మరి పాలమూరు జిల్లా వాళ్ళు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క పంపు రెడీ చేసి నార్లాపూర్తో కనుక నింపుకొని ఉండింటే నార్లాపూర్ నుంచి కేళ్ళకి అనుసంధానంగా స్లూయిస్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆ స్లూయిస్ ద్వారా కల్వకుర్తి రైతాంగాన్ని కూడా నీళ్ళు ఇచ్చి తద్వారా ఇక్కడ భీమాకు కూడా ఇక్కడ అనుసంధానం చేయడం జరిగింది గతంలో. వారి ద్వారానన్నా కనీసం కొంత ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేది. మీకు రైతుల పట్ల ప్రేమ లేదు, నీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు. కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికారము, మీ యొక్క అనుచరులు మీ యొక్క దోపిడీ కోసమే చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. పూర్తిగా వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారిని, నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ ఇంజనీర్ గారిని, నీటిపారుదల శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడికి నీళ్లు రావాలి, జమ్ము మొత్తం తొలగించాలి. ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క వెదలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీకు పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయి ఆంధ్ర ప్రభుత్వం నీళ్ళు తీసుకుపోస్తూ ఉంటే చేష్టలు ఇడిగి చూసి తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా మీరు నాశనం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చేస్తూ ఉన్నాం. మీరు కనుక తెలంగాణ ప్రయోజనాలకు ఆటంకం భంగం కలిగిస్తే రైతాంగం తిరగబడి మీకు బుద్ధి చెప్తుందని కూడా చెప్తా ఉన్నాం. మీరు ఎవరి కోసం, ఈ ప్రభుత్వం ఎందుకోసం ఎన్నికైంది? తెలంగాణ ప్రజల కోసమా లేక పక్క రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ప్రాంత ప్రయోజనాలను విస్మరించి పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భీమా కాలువకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాం. 3 సంవత్సరాల జమ్ము తీయలేదు, రాళ్ళు తీయలేదు. మరి ఏం చేసిండ్రు మీరు? ఎలినో వస్తుందని మీకు తెలియదా? అన్నీ తెలుసు. వృధాగా నీళ్లు పోయినాయి. ఆనాడు గత ప్రభుత్వం ఉంటే ఆనాడు జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి, నీళ్లు కనుక జూరాల నుంచి కిందికి రావడం ప్రారంభం కాగానే ఫోన్లు చేసి మోటార్లు ఆన్ చేయించడం,
చెరువులు నింపడం, కాలువలు నింపడం పూర్తిగా ఒక మిషనరీగా, ఒక యుద్ధంలాగా పనిచేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసింది. కేసీఆర్ గారు రైతుల కోసం మంచి చేసి తెలంగాణను అన్ని రంగాల్లో, వ్యవసాయంలో అన్నింటిలో భారతదేశంలోనే ఒక అగ్రస్థానంలో నిలబెడితే ఈ ప్రభుత్వం వచ్చి రైతాంగాన్ని నడ్డి విడుస్తూ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత స్వార్థం తప్పితే రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులను మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్లు వదలాలి, జమ్ము తీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం చెప్తా ఉన్నారు, 9 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. 9 గంటలలో కూడా మళ్ళీ 2 గంటలు గతంలో కేసీఆర్ గారి హయాంలో వాడు సాయంత్రం 5 గంటలకు బంద్ చేస్తాడు. 5 గంటలు పోతా ఉందంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో రైతుల పట్ల ఒక్కసారి చూడని కూడా చెప్తూ, మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు కనుక నీళ్లు వదలకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధపడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు, నీళ్లు, నియామకాల కోసం, నీళ్ల కోసం ఖచ్చితంగా రైతాంగం పోరుబాట పడతాం. అవసరమైతే ఎన్హెచ్ను కూడా మా జిల్లా పార్టీ అందరితో కూడా చర్చించి గేట్ ఫిక్స్ చేసి నేషనల్ హైవే కూడా దిగ్బంధం చేస్తాం. వెనకాడే పరిస్థితి. మా కేటీఆర్ గారు కొల్లాపూర్ విజిట్కి వస్తా అంటే రాత్రి మీరు మోటార్ లాంచ్ చేసి, నార్లాపూర్కు కేటీఆర్ వస్తారంటే మీరు నీళ్ళు లాంచ్ చేసి, అంతమంది కనీసం ఆ తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని చెప్తూ ఖచ్చితంగా ఇది ఇంత నిర్లక్ష్యంగా ఈ స్థానిక మంత్రి యొక్క నిర్లక్ష్యమే ఈరోజు రైతు పడుతున్న ఈ కష్టానికి కారణం. స్థానిక మంత్రికి ముందు చూపు లేదు, రైతుల గురించి పట్టించుకునే కనీస ఆలోచన లేదు. ఇక్కడ కనీసం కరెంటు 9 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు కరవలాల గ్రామంలో. అంటే ఎక్కడ చూసినా ఇందాక పాన్గాలు చెప్తున్నారు సార్, ఇంత 10 సంవత్సరాల సమయంలో ఎక్కడ కూడా బోర్ బండ్లు మాకు గనపడలే. ఇప్పుడు రైతులు మళ్ళీ బోరు బండ్ల కోసం దేవులాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ పాత తెలంగాణ గతంలో 2000 సంవత్సరంలో ఉన్న 2004 ముందు ఉన్న తెలంగాణను మళ్ళీ చూస్తున్నామనే భయం కలుగుతూ ఉందని చెప్పి రైతాంగం చెప్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఒక్కసారి అందరూ కూడా గమనించాలి. మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కళ్ళు తెరవండి, రైతాంగానికి నీళ్ళు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.